యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బోరు నీటిని నమ్ముకొని వరి పంటలు వేస్తే వేసవికాలం కంటే ముందే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు ఎండిపోవడంతో నీరు లేక చేతికి రావాల్సిన పంట అందకుండా పోతోందని ఉద్దేశంతో గత 10 రోజులుగా రోజు 2 ట్యాంకర్ల నీటిని కొంటూ వరి పొలాలకు నీరు అందించిన రైతులు అయినా గాని పొలాలకు కావలసిన నీరు అందకపోవడంతో చివరికి వరి పొలాల్లోకి పశువులను మేపుతున్న రైతన్నలు ఒక్కో ఎకరానికి సుమారు 70,000 వరకు పెట్టుబడి పెట్టాము. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న రైతులు 10 ట్రాక్టర్లు పోసి ఇప్పటికి 6,500 నాటు పెట్టాం సార్. సంచులకు 5,000 అయినాయి. మళ్ళీ తెస్తే మళ్ళా పారు ఊరే సంచులు తెస్తే 600 అయినాయి. మళ్ళీ ఒకసారి వచ్చి 700 రూపాయలు అది దానికి పీలక మందుకు అయినాయి. మళ్ళీ 600 రూపాయలు మళ్ళీ ఊరే సంచులకు అయినాయి. మళ్ళీ మందు కొట్టిస్తే 500 అయినాయి. ఇక నా దున్నినందుకు 10,000 అయినాయి. దున్నినాడు 10,000 అయినాయి. కానందుకు ట్యాంకర్తో నీళ్ళు పోస్తున్నాం. మోటార్ అప్పుడు పోస్తుంది, ఇప్పుడు బంద్ ఎండిపోతుంది. ఏం వస్తుంది కదా దేవునికి వెళ్తాం. అది ఇప్పుడే పొట్టకు వస్తుంది. అది ఎన్ని రోజులు పోయాలనో మరి ఎండబెట్టాలన్నా పోయాలన్నా తెలియదు. ఇప్పుడే చేతికి వచ్చిన దాకా కోసుకుని దాకా నమ్మకం. ఒక మాడన్న ఎండబెట్టాలన్నా 2 మాలన్న వారబెట్టుకొని అవి 2 కూడా వారతాయా పారాయా. అది 2 ఎకరాలు వాడతాం అనుకున్నా కానీ అది ట్యాంకర్తో కూడా పంపించిన కానీ వారబెట్లా కనబడతలేదు అది. అందుకని ఎడ్లను మేపేస్తున్నాం. 2,000 వచ్చింది. మామిడి చెట్లు గీడి చెట్లు అన్నీ పోయినాయి. 2 ఎకరాలకు 2 సార్లు మందు కొట్టినాం, అవి కూడా పోయినాయి. వాటర్ లేనిది ఏమంటే నెలలో కూడా అన్ని రాలిపోయింది. ఒక డ్రమ్తో పట్టిన 25 నిమిషాలకు ఒకసారి వస్తుంది. అది అర్ధగంటకు ఒకసారి బిందె నీళ్ళు వస్తుంది బంద్. అది ట్యాంకర్తో చెప్పించుకోవాల్సింది. సో అనుకుంటే మంచిగానే ఉంటుంది. కానీ వీడికి 2వ సారి 3వ సారి 2 సంవత్సరాల నుంచి వానలు లేవే ఏం లేవు. వినడానికి కూడా అది వచ్చి దగ్గరలో వస్తాడు చెప్తాను అంటే ఆయన చేసింది నాకు వెళ్ళాలి.